ఉద్యమ కెరటం లక్ష్మక్క అని ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సోమన్న గారి లక్ష్మక్క జ్ఞాపకార్థం ప్రతి ఏడు మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఊరూరా జరిపే బతుకమ్మ సంబరాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు లక్ష్మక్క అలుపెరిగని పోరాటం చేసి ఈ రోడ్డు మీద వంటవార్పు, ధర్నా, రాస్తారోకోలు చేసిన జ్ఞాపకాలు నేటికి కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే వారి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బతుకమ్మ అంటే బహుజనుల పండగ అని, బతుకమ్మ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని, లక్ష్మక్క పదవుల కొరకు ఆశపడలేదని, బహుజనులందరూ ఏకంగా వాళ్ళే బహుజన రాజ్యం సంకల్పంతో అక్క ముందుకెళ్లిందన్నారు. అక్క ఈ రోజు మన మధ్య లేకున్నా ఆమె చేసిన సేవలు కానీ, ఆమె చేసిన కార్యక్రమాలు కానీ బహుజనులను చైతన్యపరిచే విధంగా ఉండేవని, నర్సాపూర్ నియోజకవర్గంలో లక్ష్మక్క ఒక చిన్న 5 సంవత్సరాల ఉన్న పిల్లగా నుంచి 60 ఏళ్ల పైబడిన వృద్ధురాలు వరకు లక్ష్మక్క పేరు తెలియని వారు లేరని, అనంతరం రచనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం ఒక ఆడబిడ్డగా తాను గర్విస్తున్నానని, చిన్ననాటి నుంచి పట్టణంలో వాతావరణంలో పెరిగిన బతుకమ్మ పండుగ వస్తుందంటే ఆనందానికి అవధులు ఉండవని, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా తమ కుటుంబ వాతావరణం తనను పెంచారన్నారు. అమ్మ భౌతికంగా మన మధ్య లేకున్నా ఎప్పుడూ మన వెంటే ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మ ఆశయంలో ఒకటైన ఊరూరా బతుకమ్మ సంబరాలు ఆనాడు అమ్మ ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు సంబరాలను అదేవిధంగా కొనసాగిస్తున్నామని, మీ అందరి ఆశీర్వాదం తమ కుటుంబం పైన ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గంగమ్మ కురువంగా గౌరవ నవ్వంగా అనే బతుకమ్మ పాటను మీ అందరి సమక్షంలో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాసైపేట లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మొహినోద్దీన్, మధుసూదన్ రెడ్డి, పంతులు సంగమేశ్వర్, మాజీ సర్పంచ్లు మన్ని శ్రీనివాస్, రమేష్, నర్సింహులు, పాండు, సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, నాయని లక్ష్మయ్య, చిన్నరాయన్న, వెంకట్రెడ్డి, లక్ష్మీపతి, కుమార్ గౌడ్, బండి మల్లేశం, దుర్గేష్ గౌడ్, గోండా కృష్ణ, అక్రమ్, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ కల్చర్, తెలంగాణ రాష్ట్రం యొక్క ఎట్లా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో పండుగలు అనేది ఒక మన తెలంగాణ రాష్ట్రానికే ఆ అవకాశం వచ్చింది. ఇంకొకటి ఏదున్నా ఉద్యమం సమయం నుంచి కూడా లక్ష్మి గారు అంటే నా భార్య లక్ష్మక్క ఈ కొల్చారం మండలం నుంచి ఎక్కువ సంబంధాలంటే కొల్చారం పై నుండి కొల్చారం మండల ప్రజలు, ప్రతి గ్రామ ప్రజలు ఎంతో అభిమానం చూపేవాళ్ళు. అంటే ఉద్యమం సమయంలో కూడా ఆ రోజు ఉద్యమం కోసం కొట్లాడడానికి కూడా ఏదున్నా ప్రతిరోజు కూడా ఈ రోడ్డు మీద వచ్చి ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, ప్రతిదీ కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి లక్ష్మక్క ఎండనక వాననక ఈ రోడ్డు పైనే బైఠాయించి రోడ్డు మీదే గుర్తుపెట్టుకుని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఉద్యమంలో ఉన్న నాయకులే. మన కొల్చారం మండల ప్రజలందరికీ కూడా లక్ష్మక్క అంటే చిన్న పిల్లగాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర కూడా అందరూ కూడా ప్రేమగా పిలుచుకునేది లక్ష్మక్క అని. ఇప్పుడు బ్రతుకుని నేర్పే ఒక అమ్మవారు. బ్రతుకమ్మ అంటే ప్రకృతి, బ్రతుకమ్మ అంటే పువ్వులు, బతుకమ్మ అంటే మనం ప్రకృతి లేని మనం ఎవ్వరం లేము. అలాంటి ఒక పండుగ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం ఒక ఆడబిడ్డగా నేను గర్విస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎంత సిటీలలో పెరిగినా కానీ బతుకమ్మ అంటే మన పండుగ, దాని ప్రత్యేకత మా పిల్లలలో కూడా ఉండాలని అమ్మ ఉద్యమం అప్పుడు మేము ఇంత పిల్లలు ఉన్నప్పుడు వంట వార్పు కార్యక్రమం అని, బతుకమ్మ అని ఉద్యమం అప్పుడు మమ్మల్ని తీసుకొని మరీ పోతుండే. బతుకమ్మ అప్పుడు ఎంత అంటే అమ్మ ఎప్పుడైనా ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుండే. బతుకమ్మ అంటే ఇప్పుడు మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాము, ఎక్కడ కోల్కతాలో అవ్వచ్చు, లేదంటే పక్కనున్న సిద్దిపేటలో కానీ. బతుకమ్మ మనం ఆడబిడ్డలకు ఇచ్చే ఒక బహుమతి ఏముండాలంటే వాళ్ళ రక్షణ, వాళ్ళ యొక్క భద్రత. వాళ్ళందరూ ఎప్పుడైతే మంచిగా సేఫ్టీగా వాళ్ళ రక్షణతో ప్రాముఖ్యత గురించి కూడా అనిల్ కానీ, సావిత్రిక కానీ, రచన గారు కానీ చాలా వివరంగా వివరించారు. ఇక్కడికి పిలిచిన వెంటనే ప్రతి గ్రామం ఎనగాల నుంచి మొదలుపెట్టి కొంగోడు దాకా వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లక్ష్మక్క అభిమానులకు
కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ నాయకురాల్ని కోల్పోయిన బాధలో ఉన్నాము. ఎప్పుడు కూడా లక్ష్మక్క సేవలను కానీ ఆమె చేసిన కార్యక్రమాలను కానీ ఎప్పుడు ఈ కొల్చారం మండలం గుర్తుపెట్టుకుంటుందని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎప్పుడు కూడా సావిత్రకి అన్నట్టు మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఏ అవకాశం వచ్చినా దానికి మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా వెన్నుదన్నుగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాము. మీరు కూడా అందరికి కూడా కొల్చారం మండలంలో ఒక పెద్దన్న పాత్ర వహించి మంచి చెడుకు కష్ట సుఖాలు అందరితో కూడా మీరు కలిసిమెలిసి ఉండి కొల్చారం మండలానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలని మేము కూడా ఆశపడుతున్నాము. దాని తగ్గట్టు మీరు మేము అందరం కలిసి సామాన్య జనాలకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆపద వచ్చినా అందరికీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని కొల్చారం మండలంలో మరింత శక్తి రచనారెడ్డి గారికి ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా కొల్చారం మండల్ అన్నదమ్ములకు అక్కయ్యలకు నియోజకవర్గ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు, ఎందుకంటే ఈ బతుకమ్మ సంబరాలు అక్కకు ఎంతో ఇష్టం ఉండేది. ఆ లక్ష్మక్క పేరు నిలబెట్టాలంటే మన రచనారెడ్డి వాళ్ళ అమ్మ ఆత్మశాంతి కలగాలంటే ఆమె అక్క లెక్కనే అన్ని కార్యక్రమాలు చేసి అందరినీ ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. రవీందర్ అన్న కూడా ఇంత